This is very, very important. Thank you so much. బిగ్ బాస్ సీజన్ 8 ఆడియన్స్ అందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఎపిసోడ్ ఇది. బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి ట్రెండింగ్ ఎపిసోడ్. అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆ క్షణం రానే వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగానే సోనియా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో సోనియా బాగా నెగిటివ్ అయ్యారు. దీంతో ఎప్పుడెప్పుడు సోనియా బయటికి వెళ్తుందా అని బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చేసింది. సోనియా బయటికి వెళ్లడం గల కారణం ఓన్లీ నెగిటివిటీ. సోనియా బయటికి వెళ్లడం బిగ్ బాస్ కూడా ఇష్టం లేదు. కానీ విపరీతమైన నెగిటివిటీ ఏర్పడడంతో ఈ వారం ఖచ్చితంగా సోనియాని బయటికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా వన్ ఆఫ్ ది వీక్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. టాస్కుల పరంగా ఆదిత్య ఓం వీక్ కంటెస్టెంట్. కానీ ఆయన అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా బయటికి వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా ఆదిత్య ఓం ఈ వారం బయటికి వెళ్లిపోయేవారు. కానీ సోనియాపై ఉన్న నెగిటివిటీ వల్ల ఈ వారం ఆదిత్య ఓం సేవ్ అయిపోయారు. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా మంచి కంటెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ ఆదిత్య ఓం నుంచి పెద్దగా కంటెంట్ రావట్లేదు. కానీ సోనియా నుంచి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒక కంటెంట్ వస్తూ ఉంది. అయితే ఈ వారం సోనియా బయటికి వెళ్లిన తర్వాత కరెక్ట్ గా 4 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్పట్లో రితిక రీఎంట్రీ ఎలా ఇచ్చారో సోనియా కూడా సేమ్ అలానే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది బహుశా 8th or 9th వీక్ లో మళ్ళీ రీఎంట్రీ ఉండదు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన సోనియా ఆమెపై ఉన్న నెగిటివిటీ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే బిగ్ బాస్ టీం నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వారం సోనియా బదులు ఆదిత్య ఓం ని బయటికి పంపించే థాట్ లో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా సోనియా బయటికి వెళ్లిపోవాలి, సోనియా బయటికి వెళ్లిపోవాలని ఒకటే ప్రెజర్ఫుల్ కామెంట్స్, ఓటింగ్ లో కూడా లీస్ట్ ఉండడం, విపరీతమైన నెగిటివిటీ వల్ల తప్పక సోనియాని ఎలిమినేట్ చేయవలసి వస్తుంది.